నమస్తే టీఎస్పీ దండోరా న్యూస్. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పటంచెరు నియోజకవర్గం నల్లవల్లి గ్రామంలో నీటి సమస్య బాగా ఉన్నందున సర్పంచ్ తదితర వ్యక్తులంతా ఏకమై దాతల సహకారంతో నీటి సమస్య తీర్చుకోవడానికి ఎక్కడైతే నీటి సమస్య ఉందో అక్కడ బోరు వేయించడం జరిగింది. ఇది దాతల సహకారం కాదు, పంచాయతీ నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని కొందరు వ్యక్తులు వీటిపైన అపోహాలు చేశారని గ్రామస్తులు, వార్డు సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. నిన్న నల్లవల్లి గ్రామంలో 5వ వార్డులో బోరు వేయించడం జరిగింది. 5వ వార్డుకు సంబంధించిన సమస్య కాదు, గ్రామం మొత్తానికి సంబంధించిన సమస్య. 5వ వార్డులో వేయించడానికి కారణం వాటర్ ట్యాంక్ దగ్గర ఉండడంతో ఆడ 5వ వార్డు కోసం మనం ఆడ బోరు వేయించడం జరిగింది. నిన్న సొంతానికి 3వ వార్డులో వేయమని చెప్తే లేదు, ఇక్కడ 5వ వార్డులో వేస్తామని ఇక్కడ వేయించడంతో ఒక డోనర్తో సర్పంచ్ గారు ఇక్కడ వేయించడం జరిగింది. 5వ వార్డులో ఆయన సొంతానికి వేయమని చెప్పిండు, ఆడ 3వ వార్డులో వేయమన్నాడు. మేము 5వ వార్డులో వేయించినాము. నేను కూడా బతిమలాడిన వేరే వార్డులో వేస్తామంటే మా దగ్గర ఏమైనా అవసరం ఉంటే మేము వాడుకుంటామని బతిమలాడడం జరిగింది. బతిమలాడడంతో వాళ్ళు 5వ వార్డులో వేసారు. 5వ వార్డులో వేసినాక మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాం. ఇది ఎందుకో ఏమో ఎలిగేషన్తో మా సొంత పార్టీ వాళ్ళే వేయొద్దని ఎందుకు వేసారు ఉల్టా పట్ట మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడడం మాకు తెలియదు. మాట్లాడేటప్పుడు ఒక భర్తలు సర్పంచ్ వార్డు మెంబర్ల భర్తలు వచ్చి ఉప సర్పంచ్ గారు వచ్చి అందరూ కలిసి రాత్రి మాట్లాడుకొని పొద్దుగల పోయి కొబ్బరికాయ కొట్టి బోర్ వేయించడం జరిగింది. వేయించిన తర్వాత వాళ్ళ భర్తలు వాడికి వచ్చిర్రు, భార్యలు వార్డు మెంబర్ రాలేరు. ఆ వార్డు మెంబర్లో దొలుకొని వచ్చి 3వ వార్డు సభ్యుడు ఆంజనేయులు గారు వీడినే కూర్చొని వాళ్ళని పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఇది తప్పన్నా, ఇది తప్పకుండా గ్రామం అభివృద్ధి కోసమే, మీరు తప్పు చేయకండి, అందరినీ కలుపుకొని పనిచేద్దాం, మన తప్పు ఉంటే క్షమించండి అన్న, ఇట్లా ఏమన్నా ఉంటే పిలుచుకొని మాట్లాడండి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా పోయి ఇదేమో రాజకీయ కోణంగా మొత్తం గ్రామం అభివృద్ధి ఖరాబ్ అవుతుంది. కరెక్ట్గా పనిచేయండి, అందరూ సహకరిస్తారు. థ్యాంక్ యూ. వార్డులో వచ్చేసి నీటి ఎద్దడి బాగా ఉందని చెప్పేసి పలుమార్లు మేము కూడా ఆయనకు సర్పంచ్ గారికి విన్నవించడం జరిగింది, ఉప సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా విన్నారు, చూసారు, దగ్గరకు వచ్చి చూసినారు. ఒక 5 నిమిషాలు కూడా వాటర్ రావడం లేదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నారు 5, 6వ వార్డు వాళ్ళం ఉన్నాము అందరము, నన్ను కాకుండా వాళ్ళని కూడా అడగండి. ఒక 10 నిమిషాలు వస్తే గొప్ప విషయం అండి ఇది. అసలు వాటర్ రావడము, బయటకు వచ్చి బిందెలు తీసుకొని వచ్చి రోడ్డు మీద బయట ఇస్తామంటే కూడా వద్దు అని చెప్పి ఆపినారు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కూడా ఆపేసి మేము చేస్తాము, సమస్య తీరుస్తామని చెప్పి మాకు మాట ఇచ్చినారు. బోర్ వేసినారు వాళ్ళు. ఇది ఉన్న సమస్య ఇది క్లియర్గా ఉంది.